హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇలా అయితే మేము కోమరవెల్లి మల్లన్న టెంపుల్కి అయితే పోతున్నాం. మల్లన్న టెంపుల్కి అయితే మా ఇంటి నుంచి 1 hour జర్నీ అవుతుంది. మేమైతే ఫస్ట్ వేములవాడ దర్శనం చేసుకున్నాక కోమరవెల్లికి స్టార్ట్ అయ్యాము. దారిలో మాకు ఇలా పెయింటింగ్స్ కనబడ్డాయి గోడల మీద. వెళ్తూ ఉంటే మాకు చాలా టెంపుల్స్ కనబడ్డాయి. అలా ఈ మైసమ్మ టెంపుల్ కూడా మాకు కనపడ్డాయి. టెంపుల్కి రీచ్ అయ్యే వరకు ఈవినింగ్ అయింది. ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్. గుడి ప్రాంగణంలోకి వెళ్తున్నాము. ఈడ బోనం చేసుకునే వాళ్ళ కోసం ఈడ కుండలు అమ్ముతున్నాడు, చూడొచ్చు మీరు. ఇక్కడ బ్యాంగిల్స్ బొమ్మలు అన్నీ ఉన్నాయి, మీరు చూడొచ్చు. గుడిలో వేయడానికి మేమైతే ఇక్కడ పూల దండని కొన్నాము. ఇప్పుడైతే మేము టెంపుల్ చుట్టూ చూపిస్తున్నాము, చూడండి. టెంపుల్ గోపురం అయితే ఎల్లో కలర్లో ఉంది. ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్, మీరు చూడొచ్చు. ఇక్కడ ఫోన్స్ అయితే ముందు అలౌ చేయలేదు. దర్శనం అయిపోయాక మేమైతే తీసుకెళ్ళాము. ఈడైతే బోనాలు తీసుకువెళ్తున్నాడు, కానీ మేమైతే దర్శనం చేసుకోవడానికి వచ్చాం. గిరి లోపల మల్లన్నతో పాటు కొల్లకేతమ్మ మరియు కలిజా మేడలమ్మ ఉంటాడు. ఆ ముందు వీడియోస్లో మీరు చూస్తే గట్టు మల్లన్నలో లాగా ఇక్కడ కూడా దేవుడు అలానే ఉంటాడు. ఈ చెట్టు పేరు గంగరేగి. ఈ చెట్టు మీద అందరూ పూలమాలని కడతాడు, వాళ్ళ కోరికని కోరుకుంటాడు. అక్క వాళ్ళు కూడా పూల దండని కట్టాడు. ఇక్కడైతే సంక్రాంతి నుండి శివరాత్రి వరకు ఎవ్రీ ఇయర్ ఈడ జాతర చేస్తాడు. ఇక్కడైతే మీరు చూడొచ్చు గండర్ దీపం వెలిగించే ప్లేస్. కోరికలు తీరినాక భక్తులు దీపం వెలిగిస్తారు. మల్లన్న దగ్గర పట్నాలు వేస్తారు. పట్నాలకి కావాల్సిన వస్తువులు ఇక్కడ ఉంటాయి. గుడి ముందున్న షాప్స్లో దొరుకుతాయి. ఇక్కడైతే మేము అందరికీ హాయ్ చెప్తున్నాం. మాకు దర్శనం చాలా ఫాస్ట్గా జరిగింది. ఇంకొన్ని వీడియోస్ చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.